వెల్కమ్ బ్యాక్. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విచారణ ముగిసింది. తన వ్యాఖ్యలపై కమిషన్ ముందు వివరణ ఇచ్చారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వ్యక్తిగతంగా వచ్చి సమాధానం చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆనరబుల్ కమిషన్ ముందు హాజరవడం జరిగింది. జరిగినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి 2-3 అంశాలని ఆనరబుల్ కమిషన్ మా ముందు పెట్టడం, దానికి మేము ఇవ్వాల్సినటువంటి వివరణ కూడా వారికి ఇవ్వడం జరిగింది. మొదటగా గడిచినటువంటి 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రమంలో చోడవరం నియోజకవర్గంలో ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి సందర్భంలో నేను చేసినటువంటి వ్యాఖ్యల్ని దాని మీద ఆనరబుల్ కమిషన్ సుమోటోగా తీసుకొని వాటి మీద వివరణ సమాధానం కోరడానికి ఈరోజు నన్ను పిలవడం జరిగింది. అందులో ప్రధానంగా 3 అంశాలని, ఒకటి నేను మేకప్ మంత్రి అన్నానన్నటువంటిది, దాని మీద మీరు ఏ వివరణ ఇస్తారో అనేటువంటి మాట వారు కోరడం, దాంతోపాటు ఇది యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా దీన్ని భావించవచ్చా అనేటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. నేను గతంలో కూడా ఆ సభ అయిన తర్వాత అనేక వేదికల మీద కూడా నేను చెప్పడం జరిగింది. దాన్ని తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని తీసుకొని వచ్చి దళితులని, మహిళలని, యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా మాట్లాడానని, లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని నడిపించేటువంటి కార్యక్రమం చేశారు. సో వారికి నేను ఇచ్చినటువంటి సమాధానం, నేను చేసినటువంటి వ్యాఖ్య ఒక పొలిటికల్ సెటైర్ మాత్రమే. గతంలో వారు నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు, మా నాయకుడి మీద చేసినటువంటి వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో మా నాయకత్వాన్ని, మా నాయకుల్ని ప్రొవోకేట్ చేస్తూ, ఏకవచనంతో సంబోధిస్తూ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా ఓపిక పట్టాం. దాదాపు 4.5 సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినటువంటి మాటలు, నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వారు గత 2 ఏళ్ల క్రితం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత, వారు మంత్రి అయిన తర్వాత కానీ ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. మనిషిగా నాకు కూడా సహనం, ఓపిక ఉంటాయి. మా నాయకులకి సహనం, ఓపిక ఉంటాయి. వారికి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇది ఒక పొలిటికల్ సెటైర్, ఓ పొలిటికల్ కామెంట్ మాత్రమే తప్ప యావత్ మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్య కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరచడం